today's video is office Christmas party. So ఈరోజు మేము ఆఫీస్లో క్రిస్మస్ పార్టీకి వెళ్తున్నాము. నేను కూడా ఫస్ట్ టైం అనమాట క్రిస్మస్ పార్టీకి వెళ్ళాము. సో ఎలా ఉంటుంది ఏంటి అనేసి ఈ వీడియోలో ఉంటుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ఇది ఆఫీస్ ఎంట్రన్స్లోనే స్నోమ్యాన్ని పెట్టి లైట్స్తో డెకరేట్ చేశారు. అండ్ కింద వచ్చేసి 2 రూమ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి చైర్లో పిల్లల కోసము. అండ్ ఇది వచ్చేసి ఫ్యామిలీ పార్టీ అనమాట, క్రిస్మస్ ఫ్యామిలీ పార్టీ ఆఫీస్లో అందరికీ. సో ఫ్యామిలీ మెంబర్స్తో రావచ్చు అందరూ. సో అక్కడ వచ్చేసి లైక్ క్రిస్మస్ హ్యాట్స్, హెయిర్ బ్యాండ్స్ అలా పెట్టారు అందరి కోసము. సో నేను కూడా వచ్చేసి క్రిస్మస్ క్యాప్ అయితే పెట్టేసుకున్నాను. అండ్ దీని వచ్చేసి మా అక్క. సో ఆఫీస్లో ఏంటంటే ఫ్యామిలీ పార్టీ కాబట్టి పిల్లలు వస్తారు బాగా. సో వాళ్ళకి బోర్ కొట్టుకుని ఉండడం కోసము సో క్రాఫ్ట్ ఐటమ్స్ లైక్ గ్రీటింగ్ కార్డ్స్ చేయాలి. క్రిస్మస్ థీమ్తో ఆల్రెడీ కట్ చేసి పెట్టారు కార్డ్బోర్డ్స్ లైక్ పేపర్స్ అన్నీ. సో వాటిని వీళ్ళు స్టిక్కర్స్తో డెకరేట్ చేయాలనేసి ఇలా అరేంజ్ చేశారనమాట. సో నేను మా అక్క హాస్ని మేము కూడా హెల్ప్ చేసాం పిల్లలకి గ్రీటింగ్ కార్డ్స్ చేయడానికి. అండ్ ఇక్కడ చిన్న బోర్డు కూడా పెట్టారు పిల్లలు ఆడుకోవడానికి. అండ్ ఇక్కడ నేను వచ్చేసి గ్రీటింగ్ కార్డ్ చేస్తున్నాను, హాస్నికి హెల్ప్ చేస్తున్నాను. లైక్ వచ్చిన కిడ్స్ అందరూ అయితే ఎంజాయ్ చేశారు. ఎందుకంటే వీళ్ళు ఇలా చిన్న చిన్న క్యూట్ క్రాఫ్ట్ ఐటమ్స్ డెకరేట్ చేస్తే వాళ్ళకి లైక్ ఇంట్లో క్రిస్మస్ ట్రీ పెట్టుకున్నప్పుడు అవి యూజ్ అవుతాయి. అండ్ వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అలా చేశారనమాట. ఈవెన్ నేను కూడా హెల్ప్ చేశాను వాళ్ళకి చేయడానికి. అండ్ మేమైతే శాంటా క్లాస్ని విజిట్ చేసాము. శాంటా క్లాస్ విజిట్ చేస్తే లైక్ పిల్లలకి గిఫ్ట్ ఇస్తారు కదా, సో అలా వీళ్ళు సెట్ చేశారనమాట. సో పిల్లలందరూ గిఫ్ట్ తీసుకొని ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ ఇప్పుడైతే మేము లంచ్ చేయడానికి వచ్చాము. సో ఇక్కడ లంచ్లో అయితే మాకు మార్ష్మెలోన్స్, చాక్లెట్స్, కప్ కేక్, స్ప్రింగ్ రోల్స్, సంథింగ్ లైక్ దట్, వీగన్ ప్లాటర్. అండ్ నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ పెట్టారు, అండ్ వెజ్ వాళ్ళకి వీగన్ ప్లాటర్ పెట్టారు. అండ్ డ్రింక్ చేసే వాళ్ళు డ్రింక్ చేశారు. సో మాకు అన్నయ్య అయితే ఫుల్ ఖుషి. లైక్ అందరూ వచ్చేసి ఇక్కడ థీమ్ అనమాట క్రిస్మస్ కాబట్టి క్రిస్మస్ జంపర్స్ వేసుకొని వచ్చారు. లైక్ వీళ్ళు శాంటాని విజిట్ చేశారు కదా, సో వీళ్ళకి ఇక్కడ ఇచ్చిన గిఫ్ట్స్ ఇక్కడే ఓపెన్ చేసేసి ఫుల్ గేమ్స్ ఆడేసుకుంటున్నారు. మా కన్నయ్య హాస్నికి వచ్చేసి లెగోస్ వచ్చాయన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇన్స్టెంట్ ఫోటో బూత్ కూడా పెట్టారు. ఇప్పుడు మనము ఇక్కడే ఫొటోస్ తీసుకొని ఇక్కడే మనం పిక్స్ కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆఫీస్లో లైక్ ఫేస్ పెయింటింగ్ కూడా అరేంజ్ చేశారు పిల్లల కోసము. అండ్ ఇది వచ్చేసి కాఫిటేరియా. ఆఫీస్లో వచ్చేసి ఫేస్ పెయింటింగ్ కూడా అరేంజ్ చేశారు. అందరు ఫేస్ పెయింటింగ్స్ కూడా వేయించుకున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో మా వాళ్ళు కూడా వేయించుకున్నారు. లైక్ హాస్ని వచ్చేసి స్నో ఫ్లేక్స్ వేయించుకుంది. అండ్ కన్నయ్య వచ్చేసి స్నో మ్యాన్ వేయించుకున్నారు. ఇప్పుడు వచ్చేసి శాంటా బయటకు వచ్చాడు అందరితో గ్రూప్ పిక్ తీసుకుందాం అనేసి. సో అందరం గ్రూప్ పిక్స్ తీసేసుకున్నాము. ఆఫీస్ మొత్తం ఫుల్ రచ్చ చేసేసారు కిడ్స్ అందరు కలిసేసి. అండ్ లంచ్ చేసేసాము. అండ్ ఇంకా కొంతమందికి తక్కువ వచ్చిందనేసి పిజ్జా కూడా ఆర్డర్ చేశారు డామినోస్ నుంచి. సో వీగన్ వాళ్ళకైతే చీజ్ పిజ్జా ఆర్డర్ చేశారు. అండ్ నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ పిజ్జా ఆర్డర్ చేశారు. అండ్ మా కన్నయ్య ఫేస్ పెయింటింగ్ చూడండి. కన్నయ్య అయితే చాలా ఎంజాయ్ చేశాడు. ఎందుకంటే అక్కడ చాలామంది కిడ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళతో పాటు కలిసి ఆడుకోవడం, పరిగెత్తడం అమ్మో మా చేతికే దొరకలేదు అసలుకి. అండ్ ఇది వచ్చేసి మా బావ వాళ్ళ ఆఫీస్, మా బావ వాళ్ళ కొలీగ్స్ అనమాట వీళ్ళందరూ. వీళ్ళు వచ్చేసి అంత టీమ్. వీళ్ళైతే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారండి అసలుకి. నాకైతే చాలామంది పరిచయం అయ్యారు ఇక్కడ. అండ్ దే ఆర్ సో స్వీట్ ఆల్సో. అందరం ఇలా పిక్స్ తీసేసుకున్నాము. అండ్ పిక్స్ తీయగానే అందరు చుట్టుముట్టారు ఆ మిషన్ చుట్టూ. ఏ ఫోటో అయితే ముందుకు వస్తుందో ఫస్ట్ మేము తీయాలనేసి. అలాగే గేమ్స్ కూడా అరేంజ్ చేశారు ఇక్కడ. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. గేమ్స్ ఆడుతూ చిల్ అయ్యామన్నమాట. అండ్ ఇక్కడ పిల్లలు వస్తారు కదా, వాళ్ళందరూ క్రిస్మస్ థీమ్తో సాంగ్స్ కూడా ప్లే చేశారు, సాంగ్స్ పాడారు. I'll give it to someone special. You want to take a picture with me? Face on the lover. I'll give it to someone special.
Mine's on the coat, it's not happening, but it's funny to finish. She's like carrying her coat and all. సో ఆఫీస్లో పార్టీ అయిపోయింది, ఇలా ఎండ్ చేసేసాము ఆఫీస్లో పార్టీ సాంగ్స్ పాడుతూ. అండ్ ఆఫీస్ అవ్వగానే ఇక్కడ దగ్గరలో డండ్రం షాపింగ్ మాల్ అని ఉంది. సో షాపింగ్కి అయితే వెళ్ళలేదు, లైక్ అక్కడ టెస్కో డన్స్ ఉందనేసి సో అక్కడికి ఏదో కొనాలనేసి అక్కడికి వెళ్ళాము. అండ్ ఇది వచ్చేసి టెస్కో సూపర్ మార్కెట్, కొన్ని వెజిటేబుల్స్ కోసం ఇక్కడికి వచ్చాము. ఇలా మా గ్రోసరీ షాపింగ్ చేసుకొని మేము ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళే లోపలికి నైట్ చాలా లేట్ అయిందనమాట. అండ్ మిడిల్లో మా బావ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళని మీట్ అయ్యాము. అండ్ ఫైనల్లీ వీఆర్ గోయింగ్ హోమ్. ఇక్కడ వచ్చేసి మా హాస్నికి చిన్న క్రిస్మస్ ట్రీ కనపొచ్చింది. సో అడుగుతుంది అనమాట, కెన్ ఐ టేక్ దిస్ అని. సో మేమైతే క్రిస్మస్ ట్రీ ఆ చిన్నది తీసుకున్నాము. ఇక్కడ చూస్తే నైట్ ఏమో 9, 9:30, 10 దాటింది అనుకుంటున్నాము. కానీ మేమున్న టైం అయితే అక్కడ 6, 6:30 అవుతుంది. అప్పటికే షాప్స్ క్లోజ్ చేస్తున్నారు, ఎందుకంటే క్రిస్మస్. అండ్ ఇక్కడ నార్మల్గానే 7 or 7:30కి షాప్స్ క్లోజ్ చేసేస్తారు. 7:30 తర్వాత ఎక్కడికైనా వెళ్దామన్నా కూడా వెళ్ళలేము. బిఫోర్ 7:30నే మనకి ఏమేమి కావాలన్నా కూడా తెచ్చేసుకోవాలన్నమాట. సో ఇలా ఆఫీస్ పార్టీ అండ్ షాపింగ్ చేసేసుకొని ఇంటికైతే వెళ్తున్నాము. సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో ఇలాగే నేను ఇంకా ఐలాండ్లో ఏం చేస్తాను, ఎలా ఉంటుంది ఏంటి అనేసి మీకు వీడియోస్ తీసి పెడతాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. Thank you. Thank you. Thank you everyone. Ta 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 ka 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 ka. Say thank you. Thank you. Thank you. We love you. We are Tata. So bye.